అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ అంతా కూడా జలమయం అయితే అయిపోయింది. నిన్న సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కారణంగా మనకు ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొందనమాట. ఇక మరి కాసేపట్లో హైదరాబాద్లో మరొకసారి భారీ వర్షాలు అయితే కురవనున్నాయని హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగబోతుంది. అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం అయితే కురిసింది. ఇక మరొక 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా అయితే వేస్తున్నారనమాట. రాజేంద్ర నగరు, గోల్కొండ, టోలుచౌకి, కార్వాను, మెహదీపట్నము, చార్మినారు, ఆరంగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మనకు వర్షాలు అటు పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో నిన్న సాయంత్రం కూడా ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు కురిశాయి. ఇక మరొకసారి ఈ ప్రాంతాలతో పాటు మన తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే పార్వతీపురం, అల్లూరి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం.